సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, నిబంధనలు పాటించలేదు. ఏ నిబంధనలు ఉండాల్సిందే, ఎక్కడ ఉల్లంఘన జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుంది కదా, సెక్షన్ 8లో స్పష్టంగా చెప్పారు ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారించాలని అన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలనేది స్పష్టంగా చెప్పారు. ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఇది ప్రొసీజరల్ ల్యాప్సెస్ కింద మెటీరియల్ లోపలికి పోయి పరిశీలించకుండానే ఇది టెక్నికల్ గ్రౌండ్ మీద కొట్టేశారు. ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకొని వెళ్ళి ఎక్కడ పోయినా గెలవదు. అది నేను ఒక కేసు చేశాను, అడ్వకేట్గా కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కోర్టులో ఆసక్తికరమైన కేసు అది. ఇటు 30 మంది అటు 30 మంది కొట్లాడుకుంటే జడ్జిమెంటు టైప్ చేశారు. అయితే ఆ స్టెనో లీక్ చేసింది వాళ్ళకు. ఆ స్టెనోకు ఫస్ట్ జడ్జిమెంట్ ఇస్తారన్న. ఆ స్టెనో ఏం చేసింది, వీళ్ళకి చెప్పింది మీకు శిక్ష పడుతుందని చెప్పింది. అడ్వకేట్ చెప్పింది అనుకోరాదు, అడ్వకేట్ వాళ్ళకి చెప్పిండు రేపు మీరు ఇటు నుంచి ఇటే జైలు పోవాల్సి వస్తుంది, బెయిల్ ఇవ్వడు, శిక్ష పడుతుంది మీకు అని. నేను కొత్తగా హైకోర్టు నుంచి ఒక 1 year ఇక్కడ చేసి మొలుగుపోయినా. పోతే అందులో ఒక అతను 30 మందిలో ఒక అతనికి ఫారెస్టర్గా జాబ్ వచ్చింది, ఆర్డర్ ఉన్నది, ఇక్కడ జాయిన్ కావాల్సి ఉన్నది. అయితే అతను వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఏంది అంటే మమ్మల్ని జైలు పంపుతారట, నా ఉద్యోగం పోతుంది, నోట్లో మన్ను పడుతుంది, చాలా కష్టపడితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నాకు, నేను జాయిన్ అయ్యేది ఉన్నది, ఎట్లా నన్ను కాపాడాలి అంటే ఏం చేయాలని ఫైల్ తెచ్చి ఇచ్చారు. నేను అడిగిన అడ్వకేట్ను, చాలా సీనియర్ అడ్వకేట్ ఆయన, అంటే ఏం చేస్తామయ్యా, ఆల్మోస్ట్ ఆయన జడ్జిమెంట్ అంతా టైప్ చేయించిండు, రేపు వచ్చి కోర్టులో అనౌన్స్ చేయడమే ఉంది అని. అంటే ఏం చేయరాదు అంటే ఫైల్ అయితే నీకు పంపిస్తున్నా, నువ్వు చూడేదన్నా నీకు ఆలోచన వస్తే ఏదైనా అడ్డుపడవచ్చు అని అన్నాడు. అందువల్ల అది తీసుకుపోయి రాత్రి అంతా చదివినా, కేసు మొత్తం చదివినా, బరాబర్ శిక్ష పడుతుంది, నేను జడ్జిగా ఉన్నా శిక్ష ఇస్తాను. అయితే పకడ్బందీ ఉంది, అందరు ఎవిడెన్స్ చెప్పిండ్రు, పక్కా ఎస్టాబ్లిష్ అయింది కేసు. అంటే సుప్రీంకోర్టు పోయినా అది శిక్ష పడాల్సిన కేసే. అయితే నేను మళ్ళీ ఆలోచించిన, ఈ పోలీసు వాళ్ళు చాలా టెక్నికల్ మిస్టేకులు చేస్తుంటారు, అట్లాంటిది ఏదైనా దొరుకుద్దా అని చూస్తే దొరికినాక రాత్రి 12 గంటలకు ఇక పొద్దుగాలు లేచి ఫస్ట్ మేజిస్ట్రేటు బెంచ్ మీదకి రాకముందే ఛాంబర్లో పోయి, సార్ ఎందుకంటే రాగానే చదువుతాడు జడ్జిమెంట్, సార్ మీరు ఇదేదైతే జడ్జిమెంట్ ఇవ్వాలనుకున్నారో ఆ కేసులో నేను అపేర్ అవుతున్నా అంటే, జడ్జిమెంట్ ముందు అంటే ఉన్నది కదా సార్, మనకు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేదాకా ఏ స్టేజ్లైనా ఒకవేళ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే చేయొచ్చు అని రూల్ ఉంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఫలానా జడ్జిమెంట్లో ఇట్లా చెప్పిందని అవన్నీ పెట్టినాక ఏం చెప్తావు నువ్వు అన్నాడు. నేను కోర్టులోనే చెప్తా సార్ అన్నోలే నా మెమోరాండం తీసుకున్నాడు, దాని మీద పాత అడ్వకేట్ నో అబ్జెక్షన్ రాసి ఇచ్చాడు. కోర్టు రాగానే ఏదో చెప్పు అన్నాడు. అంటే నన్ను ఈ కేసు బిల్డ్ అయిందంతా కూడా ఆ దరఖాస్తుదారుడు ఇచ్చిన దరఖాస్తు మీద. అయితే ఆ దరఖాస్తు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను కొట్టిండ్లు, నువ్వే కదా ఇచ్చేది, నువ్వు ఇచ్చినావు, నువ్వేం చేసినావు అంటే మంచిగా పెన్నుతో సంతకం పెట్టావు. అయితే అదే విట్నెస్ను ఒక 1 year తర్వాత కోర్టులో జడ్జి గారు ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు ఆయన ఎల్ముద్రేసాడు. అంటే ఇప్పుడు ముందు ఎల్ముద్రేసి తర్వాత 1 year తర్వాత సంతకం పెడితేనేమో ఇతని 1 yearలో నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ముందు సంతకం పెట్టి తర్వాత అందులో అడిగిండు ఎల్ముద్ర వేస్తా అంటే నాకు చదువు రాదని చెప్పిండు, నేను సంతకం పెట్టి అంత చదవలేదు అన్నాడు. అన్నోళ్ళే రెండోసారి అంటే జడ్జి దగ్గర ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఏమైందంటే నేను ఇది తీసుకొచ్చి ఈ కేసు మొత్తం బిల్డ్ అయిందే ఈ దరఖాస్తు మీద, ఈ దరఖాస్తు ఆయన రాలేదని చెప్పాను. ఆయన రాయలేదు, ఆయన సంతకం చేయలేదు కాబట్టి, ఆయన రాయలేదు, ఆయన సంతకము చేయలేదు. కాబట్టి ఈ కేసు మొత్తం నడిచింది దాని మీదనే కదా. కోర్టు టైం వేస్ట్ అయింది, మీ టైం వేస్ట్ అయింది, అంతా వేస్ట్ అయింది. అది అప్పుడేమో సంతకం పెడతాడు, తర్వాత ఏమో నాకు చదువు రాదంటాడు. మీ ముందే చెప్పిండు కదా చదువు రాదని, మరి ఆ సంతకం తప్పు కదా, ఆ సంతకం తప్పు అయినప్పుడు కేసు తప్పు కదా, కొటేషన్. గవర్నమెంట్ అప్పీల్ కూడా పోలే, దొరికిపోయారు. అదే అంటే కేసు ఎంత బలంగా ఉన్నా ప్రొసీజరల్ మ్యాటర్లో కనుక ఫెయిల్ అయినట్టే. 40 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను. మీరు ఎట్లా పట్టుకున్న దాన్ని, ఎట్లా గుర్తుపెట్టిన దాన్ని? నేను టెక్నికల్ మ్యాటర్స్ అన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాం అన్నట్టు. ఆ కేసులో ఛార్జ్షీట్ పక్కా ఉంది, అన్ని పక్కా ఉన్నాయి. కానీ ఆయన ఈ విట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ఫైల్లో ఉన్నాయి. ఈయన ఇక్కడ ఇచ్చిన దరఖాస్తుకును దానికి తేడా ఏముందని చూస్తున్నప్పుడు ఆడ ఏల్ముద్ర కనబడ్డది. అదే ఇదేంది, ఈయన PW1 అంటాం, ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 1. ఎవరు ఉంటారు, దరఖాస్తు ఇచ్చిన అతనే ఉంటాడు. అది ఇది సంతకం కనబడుతుంది, దాన్నేమో ఏల్ముద్ర కనబడుతుంది.
కాబట్టి సినిమాలా ఉంది ఇది. ఒక్క గ్రౌండ్ మీద పోయింది. ఇట్లా చాలా పోతుంటాయి ప్రొసీజర్లు. ఇప్పుడు ఇంకొక అతను కూడా జాబ్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో. ఆయనకు మేజిస్ట్రేట్ శిక్ష వేయడానికి రెడీగా ఉండే, అది కూడా జడ్జిమెంట్ అయిపోయింది, బయటికి లీక్ అయింది. అడ్వకేట్లకు చెప్తారు జనరల్గా శిక్ష పడుతుంది, వాళ్ళను రెడీ అయ్యి రమ్మని చెప్పండి అని చెప్తారు, స్టెనోలు చెప్తారు. అయితే ఆ కేసులో కూడా ఏమైందంటే ఏ కోర్టులను అయితే విచారణ జరిగిందో, కేసు అంతా చర్చకు వచ్చిందో, నేరం జరిగిందేమో కాగ్నిజెన్స్ తీసుకున్నది జమ్మికుంట దగ్గర. అయితే ఎక్కడ కాగ్నిజెన్స్ జరుగుతుందో అక్కడి కోర్టు విచారించాలి. ఈయనేమో అది ఆలోచించకుండా ఆ కొట్టింది ఎక్కడ అన్నప్పుడు 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి అన్నట్టు. అయితే మేజర్ ఇన్సిడెంట్ మీద విచారణ జరిగింది. ఆ మేజర్ ఇన్సిడెంట్ అక్కడి కోర్టు అది. నేను డైరెక్ట్ జడ్జి ముందుకు వచ్చి మీకు విచారించే అధికారం లేదు ఈ కేసు అని చెప్పిన. జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఎందుకు అన్నాడు, ఇలా మీరు తీసుకున్న ఛార్జెస్ చూస్తే ఈ నేరం జరిగింది మన దగ్గర కాదు, ఇది హుజరాబాద్ కోర్టు పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ విచారణ తప్పు అని చెప్తే ఒప్పుకున్నాడు. కేసు కొట్టేసి అందులో కూడా శిక్ష పడే కేసు. ఈ 2 కేసులతో నాకు అక్కడ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు పీసీ ఘోష్కు అదే సేమ్. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఆ కేసు గెలవదు, అంతే లేదు. రెండవది ఇప్పుడు ఆ కమిషన్ లేనట్టే. ఇక ఇప్పుడు మళ్ళీ ఏమన్నా విచారణ చేయాలంటే కొత్త కమిషన్ వేసుకోవాలి.